అభివృద్ధిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. నగర సమస్యల పరిష్కార చర్యలపై దృష్టి సారించింది. ఇవాళ ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్షించబోతున్నారు. 2047 మాస్టర్ ప్లాన్, రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ సమస్యలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్, భూముల ఆక్రమణలపై సమీక్షలో ప్రస్తావనకు తీసుకురాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, విశాఖ నగరాభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విశాఖ నగరాభివృద్ధికి సంబంధించి అమరావతిలో సైతం కూడా ఒకసారి విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. వారి యొక్క అభిప్రాయాలను సైతం కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆ క్రమంలో గత మార్చి నెలలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు సైతం కూడా విశాఖ నగరంలో ఉన్న పలు సమస్యలను సైతం కూడా మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వాటిలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని నేడు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే అధికారులతో సైతం కూడా సమీక్ష అనేది నిర్వహించనున్నారు. మరికొద్ది సేపట్లో ఈ సమీక్ష అనేది ప్రారంభం కానుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక 2047కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు సంబంధించి మార్పు చేర్పులు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేలు. ఆ నేపథ్యంలోనే అక్కడ రోడ్డు పక్కన చిన్న చిన్న స్థలాలు వాటిని సవరించాలని గతంలోనే మంత్రి దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దాని మీద ప్రధానంగా సమీక్ష అయితే నిర్వహించనున్నారు. దానితో పాటు విశాఖ నగరం నుంచి ఇటు కోర్మన్నపాలెం, ఏదైతే కోర్మన్నపాలెం దగ్గర నుంచి మరొక వైపు భోగాపురం వరకు కూడా వెళ్లాలంటే దాదాపుగా గంటల వ్యవధి సమయం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో సైతం కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్య కూడా ఎదురవుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా 12 ఫ్లైఓవర్లు అయితే నిర్మించాలని భావిస్తూ ఉన్నారు. ఈ 12 ఫ్లైఓవర్లకు సంబంధించి ఈ సమీక్ష అయితే లేవనెత్తనున్నారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ అవసరం ఉంటాయి, ఎక్కడెక్కడ ప్రధానంగా ఈ ఫ్లైఓవర్లు నిర్మించాలనే దాని మీద కూడా సమీక్ష అయితే ప్రస్తావించనున్నారు. పనులు పూర్తవుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ విశాఖ నుంచి అనేక చోట్లకు ప్రయాణాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు రోడ్లు సైతం కూడా అనుసంధానం చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి రోడ్లు అనుసంధానానికి సంబంధించి సైతం కూడా ఈ రోజు సమీక్ష అయితే నిర్వహించనున్నారు. దానితో పాటు భూగర్భ డ్రైనేజ్ తో పాటు భూ ఆక్రమణలు, టీడీఆర్లకు సంబంధించి కూడా ఈ రోజు సమీక్షలో ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు మరికొంతమంది ప్రజలతో సైతం కూడా ఈ సమీక్ష అనేది నిర్వహిస్తారు. ఈ సమీక్షలో వారి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఎక్కడెక్కడ అయితే ఈ నగరాభివృద్ధికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయాలి, ఎటువంటి చోట్ల ఈ ఫ్లైఓవర్లు నిర్మించాలనే దాని మీద కూడా. ఓకే, థ్యాంక్ యూ జార్జ్.